టెన్షన్గా ఉంది. ఎందుకు? చదువుతాడో లేదో అనా? నచ్చుతుందో లేదో అని. అబ్బా నచ్చుతుందిలే, టెన్షన్ పడకు. మీకేం దెబ్బలు తగలేదు కదా? జాగ్రత్త. సారీ అండి, నేనే చూసుకోలేదులేమ్మా. దెబ్బలేమైనా తగిలాయా? ఎందుకు అలా చూస్తున్నారు? నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. సారీ. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. ఏంటే ముసలాడు? ముసలాడే కదా, ఇగ్నోర్. రా వెళ్దాం. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటావు అంటాడేంటి ఆ ముసలాడు? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఇగ్నోర్. హాయ్ సార్. హాయ్ మౌనిక. రామ్మా, నీకోసమే చూస్తున్నాను, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కథ మొత్తం చదివాను, చాలా బాగా రాసావు. ఆ క్యారెక్టర్స్, వాటి మధ్య సంఘర్షణ, అవి పలికిన డైలాగ్స్, నువ్వు రాసిన విధానం అంతా బాగుంది. కానీ ఈ కథను నేను పబ్లిష్ చేయలేను. ఎందుకంటే ఇదే కథను 11 సంవత్సరాల క్రితం మేమే పబ్లిష్ చేశాము. నేనే అప్రూవ్ చేశాను. సార్ అది నేను. డోంట్ వరీ, నువ్వు కాపీ కొట్టావని అనట్లేదు. ఇదే ఆలోచన 11 సంవత్సరాల క్రితం ఆ రైటర్కి వచ్చి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ఆ కథను చదివినప్పటికన్నా నీ కథను చదువుతున్నప్పుడే ఎక్కువ థ్రిల్ అయ్యాను. నీలో ఆ గ్రిప్పింగ్ ఉంది. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నీలో రాయగలిగే స్కిల్స్ ఉన్నాయని. 2 minutes. నీలో రైటింగ్ స్కిల్స్ ఉన్నాయన్నాడు కదే, ఎందుకు ఫీల్ అవుతావు? అది కాదే. ఏది కాదే? ఈ భూమి మీద మన ఇద్దరమే ఉన్నామా? 100 కోట్ల మంది ప్రజలున్నారు. ఒకళ్ళ ఆలోచనలు ఇంకొకరితో క్లాష్ అవ్వకుండా ఎలా ఉంటాయి? అయినా ఈ భూమి మీద ఎంతో మంది రైటర్లు ఉన్నారు, ఎంత సాహిత్యం ఉంది. అవన్నీ మనం చదవగలమా? అంతెందుకే, నీకు తెలిసిన 10 పుస్తకాల పేర్లు చెప్పు, అవన్నీ దీనికి తెలుసుంటాయని గ్యారంటీ ఇవ్వగలవా? ఇగ్నోర్. ఏదో మన టైం బ్యాడ్ కాకపోతే 11 సంవత్సరాల క్రితం పబ్లిష్ చేసిన పుస్తకాన్ని తీసుకుని మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చాం. రీడర్స్ ఎప్పుడూ 2 రకాలుగా ఉంటారు. కొంతమంది కథలంటే ఆసక్తి చూపిస్తారు, ఇంకొంతమంది తెలిసిన కథల్నే ఎలా రాశారనే పాయింట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొన్ని కథలు కల్పించబడతాయి, కొన్ని కథలు ఎక్కడెక్కడో జరుగుతుంటాయి. కొన్నింటికి ఆధారాలుంటాయి, కొన్నింటికి నమ్మకాలు మాత్రమే ఉంటాయి. ఒక వర్గం మేం చూశామంటారు, మరొక వర్గం ఇదంత బూటు కమనేస్తారు. మనలో భయం కలిగినప్పుడే దేవుడా రక్షించు అంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతుంటాం. ఇది కట్టుకుంటే ఏ అపాయం జరగదని నమ్మినప్పుడే తాయిత్తలు కట్టుకుంటాం. నిజమో కల్పితమో ఈ కథను నమ్మిన జనం గోడల మీద రాసుకున్నారు. నేను ఏ కథ గురించి చెప్తున్నానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓ స్త్రీ రేపురా. దీని గురించి నిజాలే తెలుసుకొని రాస్తావో, కట్టుకథలు అల్లుకొని రాస్తావో నీ ఇష్టం. నన్ను ఇంప్రెస్ చేయగలిగితే పబ్లిష్ చేయడానికి నేను రెడీ. రిమైండర్, 2 minutesలో మరో మీటింగ్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సీ యూ విత్ స్టోరీ.